కీర్తనలు 32వ అధ్యాయం, సామ్స్ చాప్టర్ 32. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివరాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందని అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మకముంచి వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయములారా, మీరందరూ ఆనందగానము చేయుడి. హల్లెలూయా. పిల్లలారా, మనం ఆలోచన చేయాల. దేవుడు అంటున్నాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఏమవుతాడంట? ధన్యుడు అవుతాడంట. పాపమునకు ఏం పొందుకోవాలంట? మనము ప్రాయశ్చిత్తము పొందుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మనం వెంటనే ఏం చెప్తాం? మనం వాళ్ళకి సారీ అంటాం కదా, క్షమాపణ అడుగుతాం. ఏదైనా పొరపాటు జరిగితే ఏదో పొరపాటుని జరిగింది లెక్క క్షమించండి అని అంటాం. అడుగుతాం అడగమా? క్షమాపణ అడుగుతాం. ఏదో తెలియక నోరు జారినేలే, ఏదో పెద్ద మనిషి చేసుకొని క్షమించు ఎందుకంటాం? ఇవన్నీ మనము ఏదో తెలుసో తెలియక ఒక తప్పు చేసి ఉంటాము, దానికి మనం ఏం అడుగుతాము? క్షమాపణ అడుగుతాం. అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తము నొందావా? నీ పాపములను ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకున్నావా? ఎన్ని ఆదివారాలు పోయినాయి? సంవత్సరానికి దగ్గర 54 ఆదివారాలు వస్తాయి, లేదంటే ఒకసారి 55 వస్తాయి. సంవత్సరానికి 50 పైచీలకు ఆదివారాలు మనకు వస్తూ ఉంటే ఎన్ని ఆదివారాలను ప్రభు దగ్గర రాగలుగుతా ఉన్నావు? దేవుడు నీకు 365 రోజులు నీకు ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చినాడు దేవుడు నీకు? 365 రోజులు దేవుడు నీకు ఇచ్చాడు. కానీ మనం 50 పైచీలకు ఆదివారాలు మాత్రం ప్రభు సన్నిధికి రాలేక, ప్రభు సన్నిధిలో స్తుతించలేక, ప్రభు నామాన్ని ఘనపరచలేనటువంటి వారిగా ఈరోజు మనం ఉన్నాము. దేవుని పిల్ల ప్రభు అంటున్నాడు, నువ్వు నా సన్నిధికి వచ్చి నీ తప్పిదములు ఒప్పుకో, నీవు ధన్యుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి మనం సంతోషించాలని చూడండి ఒకసారి. కీర్తనలు 32. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులారా, ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో విడిచిపెడతారో వాళ్ళని ఏమంటాడు దేవుడు? నీతిమంతులారా. ఎవరైతే మరి వారి తప్పిదమ్ములను, వారి అతిక్రమములను, వారి దోషములను ఒప్పుకొని విడిచిపెడతారో దేవుడు వారిని అంటాడు నీతిమంతులారా. నన్ను బట్టి మీరు సంతోషించండి, నన్ను బట్టి మీరు ఉల్లసించండి.
ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. నీకు సంతోషం ఎక్కడ దొరికినా దొరకకపోయినా యెహోవాను బట్టి నీకు సంతోషం కలుగుతుంది, దేవుని బట్టి నీకు సంతోషం కలుగుతుంది, రాజులకు రాజైన ప్రభువును బట్టి నీకు సంతోషం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో సంపూర్ణమైన ఉల్లాసమును అనుభవిస్తున్నావా? క్రైస్తవుడు గమనించండి, భక్తిపరుడు తన నోటిని కాచుకుంటాడంట. ఏం చేస్తాడంట? నోటిని. ఎందుకు కాచుకుంటాడు భక్తిపరుడు నోటిని అంటే, ఆ నోటితో ప్రభువుని స్తుతిస్తాడు కాబట్టి. ఏం చేస్తాడు? ఆ నోటితో ప్రభువుని స్తుతిస్తాడు కాబట్టి ఆ నోటిని భక్తిపరుడు కాపాడుకుంటాడు. బూతులు మాట్లాడు మన మాదిరి, వ్యసనాలు చేయడు, ఆకులు ఒక్కలు సారాయి సిగరెట్లు మందులు ఏం తాగడు, చెడు తలంపులు చెడు ఆలోచనలు చేయడు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకుంటారో, యేసు ప్రభుని ఎవరైతే భక్తి చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటారో వారు పాపము చేయడానికి భయపడతారు. ఎందుకంటే వారు చేసే భక్తి దేవునికి నచ్చాలని ఆశపడతారు. హల్లెలూయా. భక్తిపరులు మీరు బాగా గమనించండి, భక్తిపరులు అల్లరితో కూడిన ఆటపాటల దగ్గర కూర్చుంటారా? ఏమ్మా, భక్తిపరులు సినిమాలకు పోతారా? ఏమో పోతారా? భక్తిపరులు సీరియళ్ళు సినిమాలు ఆకులు ఒక్కలు సారాయి అన్ని తాగుతారా? భక్తిపరులు లోకానికి తల వంచుతారా? ఎవరికి తల వంచరు భక్తిపరులు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవునికి మాత్రమే లోబడి ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే దేవునిలో సంతోషం ఉంది, దేవునిలో ఉల్లాసం ఉంది. దేవునిని చూడండి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనంద గానము చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. అసలైన ఆనందము నీకు ఎక్కడో లేదు ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రాత్రి మన కుటుంబ ప్రార్థనలో చేరిన మీరు, వచ్చిన సంఘము, వింటున్నటువంటి వారందరూ గమనించాల్సిన విషయం ఏమిట్రా అంటే, ఈరోజున నీకు ఆనందము కలగాలంటే నీ భక్తిని బట్టి నీకు ఆనందం కలుగుతుంది. అయితే భక్తిహీనులకు ఏం కలుగుతుందంట? చూడండి ఒకసారి, భక్తిహీనులకి 10వ వచనం 32:10 కీర్తనలు 32:10. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. ఏం కలుగుతున్నాయంట భక్తిహీనులకు? ఏం కలుగుతున్నాయంట మా భక్తిహీనులకు? అనేకమైన, అంటే కొన్ని కాదంట, అనేకమైన వేదనలు ఉన్నాయంట. మీరు ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికైనా పోండి, యేసు ప్రభు నమ్మనుల దగ్గరికి పోయి, అన్ని జనుల కాడికి, భక్తిహీనుల దగ్గరికి మీరు పోయి, ఏమయ్యా నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావు అని అడగండి. ఏమంటాడు? అన్నీ ఉన్నాయి కానీ అదొక్కటి లేదు నాయన అంటాడు. కానీ దాని కింద వచనం చూడండి, ఇప్పుడు 10వ వచనం 2వ భాగం, యెహోవా యందు నమ్మిక ఇంచు వానిని కృపావరించి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న వారి మీద కూడా దేవుని కృప ఆవరించునుగాక. చేరిన మీ అందరి మీద ఆయన కృప విస్తరింపబడునుగాక. హల్లెలూయా. అందరి చేతుల పైకే చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనులకు అనేకమైన వేదన కలుగుతూ ఉన్నాయి. మనం అనుకోవచ్చు, వాళ్ళు భలేగుండారు, వాళ్ళకేం తక్కువ ఉంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఎన్ని లోట్లు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కానీ ఈ రోజున దేవుని పిల్లలారా, మరి దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి ఆయన అంటున్నాడు, నా కృప నీకు విస్తరింపజేస్తాను, నా కృప నిన్ను ఆవరించి ఉన్నది, నీకు సంతోషం కలుగుతుంది, నీకు ఉల్లాసము కలుగుతుంది, నీకు ఆనంద గానమును చేస్తావు. కాబట్టి నువ్వు నేడని పాపములు ఒప్పుకొని ప్రాయశ్చిత్తము పొందు, నీవు ధన్యుడు అవుతావు, నీవు నీతిమంతుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, ఎవరి కాడకన్నా పెద్దోళ్ళ కాడనో వాళ్ళకి నీళ్ళు కాడనో మంచి మార్కులు కొట్టేయాలని చూస్తాం. అబ్బా వాడు చాలా మంచోడు రబ్బా, అబ్బా చాలా మంచిది రబ్బా, అబ్బా చాలా నీతిమంతుడు రా అని మనుషుల కాడ మనము మెప్పు పొందాలని చూస్తాం. మనుషుల కాడ మనం ఏదో సాధించాలని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే, ఎవరి దగ్గర నీవు ధన్యుని అనిపించుకోవాలంట? దేవుని ఎదుట నీవు ధన్యుని అనిపించుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. మా సీరియస్గా వినండి, దేవుని దృష్టిలో నువ్వేమనిపించుకోవాలంట? ధన్యులు అనిపించుకోవాలి.
ఈ రోజున ధన్యకరమైన జీవితం జీవిస్తున్నావా? ఆలోచన చేయి. ఈ రోజున ప్రభు సన్నిధి, ప్రభు విషయంలో ఎలాగున్నాం చూడండి. 5వ వచనం చదవండి ఇప్పుడు ఒకసారి. 5వ వచనం 32, 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. హల్లెలూయా, హల్లెలూయా. నా దోషము ఒప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. ఎవరి దగ్గర ఒప్పుకున్నాడంట పాపము? దేవుని దగ్గర ఒప్పుకున్నాడంట. ఎవరి దగ్గర ఒప్పుకున్నాడంట పాపము? దేవుని దగ్గర పాపం ఒప్పుకున్నాడంట. ఈరోజు మనం ఎక్కడ ఒప్పుకుంటున్నాం మన పాపములు? ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకొని నీ ప్రతి పాపములు నా దగ్గర చెప్పుకొని విడిచిపెట్టేయి, వాటన్నిటిని తుడిచేస్తా, వాటన్నిటిని కడిగేస్తాను అని ప్రభు అంటా ఉంటే, ఈరోజు మరి నీ పాపములు ఎక్కడ ఒప్పుకుంటా ఉన్నావు? నీ దోషములు కప్పుకొనక ప్రభు ఎదుట నీ పాపమును ఒప్పుకో, యెహోవా సన్నిధిలో నీ అతిక్రమములు ఒప్పుకో. ఈరోజు ఇక్కడ భక్తుడు అదే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దావీదు కీర్తనలో ఈ రోజున ప్రార్థించే విషయంలో ఎలాగున్నావు? విశ్వాసంలో ఎలాగున్నావు? ఈ లోకంలో ఎలాగున్నావు? మిగిలిన జీవితం ఎలా జీవించబోతా ఉన్నావు? దేవునికి నచ్చినట్లుగా ఉండగలుగుతా ఉన్నావా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. 3వ వచనం 4వ వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు ఏమైనాయంట? క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఈడ దావీదు భక్తుడు? ఏం చెప్తున్నాడు గమనించినారా మీరు? ఏం చెప్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు? నేను మౌనిగా ఉండగా నేను చేసిన ఆర్తధ్వని, నేను ఏడ్చి ప్రార్థన చేసింటే ఏమైందంట? అతనికి ఎముకలు క్షీణించిపోయినాయంట. మనం అట్లా ప్రార్థన చేస్తున్నామా? గొంతు ఎండిపోయేట్టు మనం ప్రార్థన చేస్తున్నామా? ఆర్తధ్వని, కళ్ళల్లో నీళ్లు కారి ఉపవాసాలుండి మోకాలు వేస్తే గంటల కొద్దీ ప్రార్థన చేసే అనుభవం నీకుందా? నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భర్తకు, నీ భార్య కొరకు ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా? ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, ఎముకలు క్షీణించిపోతున్నాయంట. అంటే ఎంత ప్రార్థన చేస్తున్నాడో అర్థమైతే నీకు చెప్పేది మీకు. ఎముకలు ఏమైతున్నాయంట అంటే ఎంత ప్రార్థన. లేచిపోయినాడు, ఏమన్నా నా ఎముకలు క్షీణించిపోయినాయి, నా ఎంకలు పట్టుకుపోతున్నాయి, నా కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని లేచి అటు బేటి కాళ్ళు తీసుకొని తిరిగినాడా? మళ్ళీ మనమేందో రోజుసేపు 1 గంట సేపు ప్రార్థన కూర్చుంటే చాలు. ఎన్నిసార్లు లేచి ఉంటాం, ఎన్నిసార్లు ఇట్లా ముట్టి ఇటు తిప్పి అటు తిప్పి అటు తిరిగి ఇటు తిరిగి బయటికి పోయి లోపలికి వచ్చి గలాస్ నీళ్లు తాగి ఈడ చూడు ఏమంటున్నాడు ఈయన, నా ఎముకలు క్షీణించిపోతున్నవి. ఎందుకంట? ఆర్తధ్వని చేసి. ఇంకా తిండిలే నీళ్ళులా ఏమిలే, మోకాలు వంగినాడు, పాపాలు ఒప్పుకుంటానే ఉన్నాడు, తప్పులు ఒప్పుకుంటానే ఉన్నాడు, అతిక్రమలు ఒప్పుకుంటా ఉన్నాడు, అన్నిటినీ ప్రభు దగ్గర విడిచిపెడతా ఉన్నాడు. నిర్దోషి కావాలని యథార్థంగా ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో ఆర్తధ్వని జరిగిస్తా ఉన్నాడు భక్తుడు. అందుకు ఇప్పుడు ఏం జరిగిందో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు 4వ వచనం చదువునాను. ఇప్పుడు 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెనంట. హల్లెలూయా. ప్రార్థన ఎట్టు చేసినాడంట? ఎముకలు ఏమైనాయంట? ఎముకలు క్షీణించిపోతుంటే దేవుడు గమనం ఉన్నాడా? చెయ్యి తెచ్చి ఆడవేసినాడంట. ఆయన చెయ్యి తెచ్చి ఆడబెట్టినాడంట. చూడండి, దివారాత్రములు నీ చెయ్యి ఆడబెట్టినాడంట, నా మీద బరువుగా నుండెనంట. హల్లెలూయా. అంటే ప్రార్థన జరుగుతూ ఉంటే అక్కడ ఎవరున్నారు? మళ్ళా పక్కన దేవుడు ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవునికి నచ్చుతా ఉందా? ప్రభు నాకు బండి, నాకు సైకిల్, ఉద్యోగమి, గర్భఫలమి, అదో వాడు చావాలా, ఈడు చావాలా, అదో వాడు అట్ట పోవాలా, నాశనం అయిపోవాలా. ఎప్పుడు మన ప్రార్థన ఇదే. ముందు నీ పాపాలు ఒప్పుకున్నావా? ముందు నీ అతిక్రమలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపోయి ఆర్తధ్వని చేసినావా? ప్రభు నీ మీద చెయ్యి వేసినాడా? ఏం కాదులే బిడ్డ, నీ పాపాలను క్షమించినపో. ఇప్పుడు ఉదాహరణకి ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, ఒక బండి యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఒక చిన్న పిల్లోడు, ఒక 12 ఏళ్ళు 15 ఏళ్ళు పిల్లోడు బండి తోలుతా కింద పన్నాడు. వాడు సంతోషంగా లేచాడా? నవ్వుతాడా? ఎట్ట ఏడుస్తాడు వాడు? నేను కావాల్సి వచ్చి కింద వల్ల అని ఏడుస్తాడా? ఏడుస్తాడమ్మా. అప్పుడు పక్కన వాళ్ళందరూ వచ్చి
ఏరా నువ్వు నాశనం అట్టి అని అంటారా ఎవడన్నా? ఏమంటారు? ఏం కాదు, నేను ఏడు సాకురా ఎందుకు వానికి ఆడ గుట్టుకబట్టి గుండె ఆగి చచ్చిపోతాడు అని భయం అందరికి. అందరు వాని భుజం తడతారు. ఏం కాదు నీళ్ళు కదా. నీళ్ళని తాపినాక వాడి నిమ్మలు పన్నాక అప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది వానికి. అవునా కదా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందమ్మా? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం కూడా అదే. నువ్వు ప్రభు దగ్గర తప్పులు చేసి ఒప్పుకున్నప్పుడు ఆయన కూడా నీ భుజం మీద చేసి తట్టడుస్తాడంట. సరే బిడ్డ, ఏదో పొరపాటు చేసినవులే, నేను క్షమించినలే, ఇంకా నేను నిన్ను ఎప్పటికీ నీ చెయ్యి వదిలిపెట్టను బిడ్డ. ఇదిగో నా చెయ్యి నీ మీద పెట్టినా ఇంకా నీకు ఏ అపాయం రాదు, నువ్వు ఏ దానికి ఇంకా భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి ఎట్లుందంట? ఇతనికి బరువుగా ఉందంట. అంటే ఎంత బలంగా చేసినాడో ఇటంగా దేవుడు కదా. ఎందుకు అంత బలంగా చేసినాడు? ఆర్తధ్వని చేసినాడు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎముకలు క్షీణించిపోతా ఉన్నాయి, ఆయన లేయలే, ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు. ఈరోజు మరి మనం పోయిన వారం ఒప్పుకునిలే, పోయిన వారం బల్ల తీసుకుని ఈ వారం ఏంటికి తీసుకోలే. కొంతమంది నెలలు అయిపోయింటే 2 నెలలు అయిపోయింటే బల్లే తీసుకోరు. పరిశుద్ధతలే, ఒప్పుకునే కథలే, పాపాలు ఒప్పుకునేది కథలే, మందిరాలకు పోయే కథలే. ఎప్పుడో ఈస్టర్ పండుగ ఒకసారి తలుపులు వాకిలు తీసి ఆ వాకిలి కాడ ముద్దుకోనిట ఆ సిలువ ఒక దండేసి దానికి ఇదేమంటారు అగిరిబత్తులు వెలిగించి చర్చి అంతా లైట్లు డెకరేషన్ అని చేసి అది భక్తి కాదు నాయన. పొరపాటు పడుతున్నావు, చాలా ఇబ్బందులు పడతావు. నీ భక్తి దేవునికి ఎలా ఉండాలంటే ఆర్తధ్వని కలిగి ఉండాలి. ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. నీ పాపములు ఒప్పుకోవాలంటే, నీ పాపములు క్షమించబడ్డాలంటే. అంకుల్ పొరపాటున తప్పు అయిపోయింది అంకుల్, నేను కావాల్సి వచ్చి గుద్దలే అంకుల్ అని అంటాడు. అన్నాడు వాడు. గుద్ది నాకేమంటాడు? నేను గుద్దుతా, నా ఇష్టం అంటాడు ఎవడన్నా. అంకుల్ పొరపాటున అయింది అంకుల్, సారీ అంకుల్ పెంకుల్ అంటాడు కదా. అంటాడా అన్నప్పుడు అంకుల్ ఏమంటాడు? రెంచేపు నీకు బుద్ధి లేదు, ఎవరు నీకు కన్నింది ఎవరు, అది ఇది అంటే పక్కన వాళ్ళందరూ వచ్చి నువ్వు గమ్మునుండవు, ఆ పిల్లోని ఏదో పొరపాటున పడితే వాడిని అరుస్తావు నువ్వు. మళ్ళీ ఏం కాదులే బిడ్డ, నువ్వు పక్కకు రా నాయన అని చెప్పి వాని మీద చెయ్యేసి ఒకవేళ వానికి ఏదైనా దెబ్బలు తగిలితే వాని ఏం చేస్తారు? అందరికీ ఎత్తుకొని వాని పక్కన కూర్చోబెట్టి వాని కాళ్ళు చేతులు తుడిసి వాని మట్టి తుడిసి హెచ్చర చేయరమ్మా. వాడు మన బిడ్డ కాకపోయినా మనం చేస్తామా? చేయమా? చేస్తాం. ఈరోజు దేవుడు కూడా అంతే. నీవు ఈరోజు పాప కూపములో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రభువుని అడిగితే ఆయన నీ మీద చెయ్యి వేస్తాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి నీ మీద ఉంటే నీకే తెగులు రాదు, ఏ అపాయం రాదు. సైతాను శక్తులు నేను ఏర్పాటు చేయలేవు, దురాత్మంధకార చీకటి శక్తులు నిన్ను తాగలేవు. ఎందుకంటే నీ మీద ఎవరి చెయ్యి ఉంది? దేవుని చెయ్యి ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎంతో మందికి ప్రార్థనలు చేస్తూ ఉంటా, అందరి తలల మీద చేయి పెట్టి అవన్నీ నాకు రాత్రి చుట్టుకుంటాయి, ఓళ్ళు నొప్పులు. ఒకసారి చెప్పిన, ఒకరోజు దయ్యంకి ప్రార్థన చేసిన ఒక చోట వేరే ఊర్లో. దయ్యానికి ప్రార్థన చేసి ఆ దయ్యం రాత్రి వచ్చి అంటుంది ఇంక నా కాడ మీద కూర్చొని ఎట్టిడిపి చావు అల్లాడిపోయినా. దాని గురించి రెండుసేపు అయితే దిక్కు తెల్లడంలే, నొప్పులు వల్లంతా, కానీ ఏం చేయలేదు. ఎందుకంటే నా మీద ఎవరు చెయ్యింది? దేవుని చెయ్యింది. ఈరోజున సైతాను మనల్ని ఆడించాలని చూస్తాడు. వాని ఆటకు నువ్వు అలవాటు పన్నావు అనుకో, వాడిని ఆడిపిస్తానే ఉంటాడు. నీతో ఏంద్రా నేను ఆడేది? నేను నీతో ఆడేంత సీన్ నాకు లేదు. నేను నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు చాలా బిజీగా ఉన్నా, నేను అటు పక్కకు పోయి ఆడుకోపమ్మా అనాల వాడిని. అప్పుడు వాడు సైలెంట్గా పోతాడు. ఈరోజు మరి మనం వానితోనే ఆడుకుంటాం, వానితోనే సంసారం చేస్తాం, వాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాము. వాడు చెప్పిందల్లా ఊ కొడతాము, వాడు చెప్పేదన్నిటికీ తల ఊపుతాము. లాస్ట్కు దేవుడా నువ్వే చూడు ప్రభా, మేము ప్రయాణం అయిపోతున్నాము, ఏ కీడు రాకుండా చూడు ప్రభా. లాస్ట్లో అట మళ్ళీ ఒక మాట దేవుని మీద. ముందంతే వాడు చెప్పేదాన్ని చేసేదే, లాస్ట్లో పోయేటప్పుడు మాత్రం పాస్టర్ని పిలిపించుకుని ప్రార్థన చేసుకుని పోదాం, బాగా పోతాం. ముందంతా పాస్టర్ అన్నాడు, దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు. ఎక్కడికైనా పోయేటప్పుడు, ఎక్కడికైనా చేసేటప్పుడు, ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు, లేదంటే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు అప్పుడు పాస్టర్ అన్నాడు. ఒకరోజు ఒక ఇంటి ఓపెనింగ్కి జరిగింటే పోయినాం, ఇల్లు ఓపెనింగ్ పోయినాం. మేము పోయాలకల్లా అన్నీ అయిపోయినాయి. రక్తం నీళ్ళు ముద్ర వేసినాడు, చేయికి ముద్ర వేసినారు, ప్రార్థన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మొత్తం ఇంటికాడ పొట్టేలు కోసి అన్ని గందరగోళం అంతా అయిపోయింది, ఆచారాలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో రూమ్లో పోయి ప్రార్థన చేయి పాస్టర్య్య అన్నాడు. నువ్వు ముందు చేసుకునే కదా, మళ్ళీ ఇదేందుకు కదా, ఆలోచన చేయాలా.
నీకు ఏదైనా ఒక్క దాని మీద నిలకడగా ఉండాలి. నువ్వు ఉంటే దేవుడా, లేదంటే సైతాన్తో నువ్వు ఎక్కడికి పోతావో అది నీకు హ్యాపీగా నరకాన్ని తీసుకొని పోతుంది. అదే నువ్వు దేవునితో ఉంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా నీకు దేవుడు ఏమి ఇస్తాడంట? సంతోషమును, ఉల్లాసమును, ఆనంద గానమును ఆయన నీకు కలుగజేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సైతానుగాడు నీకు సంతోషం ఇయ్యడు, గుర్తుపెట్టుకో. సైతానుగాడు నిన్ను తిరగనిస్తాడు. సైతానుగాడు నీకు ఎక్కడ పడతాడు, వాడికి వీడికి వాడికి తిప్పుతాడు, వాని పనే అది. కానీ దేవుడు అంటాడు, నన్ను బట్టి నీకు సంతోషం కలుగుతుంది, నన్ను బట్టి నీకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే నీ మీద నా చేయి వేసినా నీకు ఇంక నుంచి ఏ కీడు జరగదు. ఈరోజు మరి మన ప్రార్థన ఎలాగుంది చూడండి ఒకసారి. అందుకే భక్తుడు అంటాడు కదా, 6వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు 32 వచనం నుంచి చదవండి ఒకసారి ఇప్పుడు దయచేసి. కీర్తనలు 32 వచనం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహమును పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. ఇప్పుడు చూడండి 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. నా దాగు చోటు నీవే యేసయ్యా. ఆయన మనకు దాగుచోటు. ఇప్పుడు చిన్న బిడ్డను మన మీద కొట్టినాం అనుకో, వాడు ఎవరి దగ్గరికి పోతాడు? టక్కున పరిగెత్తపోయి అమ్మ సాటుకు పోయి దాక్కుంటా. అమ్మ ముందర ఉంటాడా? అమ్మ ఎనిక్కిపోయి ఉంటాడు. ఎందుకు? మా అమ్మ చూసుకుంటుందని మనకి ధైర్యం. వాళ్ళ అమ్మ ఇటు అంటుంటుంది ఇంకా అందరినీ. మా వాడు అటంటాడు కాదు, మా వాడు ఇటుంటాడు కాదు అని అంటే వాడు ఎంకల పక్క కూర్చొని పట్టుకుంటాడు ఇట అని. హల్లెలూయా. ఎందుకు? వానికి వాళ్ళ అమ్మ అంటే ధైర్యం, వాళ్ళ నాయన అంటే ప్రేమ, ధైర్యం, క్షమిస్తారు అని ధైర్యం, కాపాడుతారు అనే ధైర్యం. అలాగే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏదో ఒక రోజు నీ తల్లిని వదిలిపెట్టిపోవచ్చు, నీ తండ్రి వదిలిపెట్టిపోవచ్చు, నీ స్నేహితులు వదిలిపెట్టిపోవచ్చు, నీ వంశము, నీ చుట్టుపక్కల ఉన్న వారందరినీ వదిలిపెట్టి వెళ్ళొచ్చు. కానీ ఎవరైతే దేవుని దాగు చోటులో ఉంటారో, ఎవరైతే దేవుని రెక్కల కింద ఉంటారో, ఎవరైతే దేవుని అడుగుజాడలు నడుస్తారో, దేవుని అంటున్నాడు, శ్రమల్లో నుండి వారిని నేను రక్షించేదను. హల్లెలూయా. శ్రమలలో నుండి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటమ్మా? దేవుడు శ్రమల్లో నుండి మనల్ని రక్షిస్తాడంట. చెప్పండి అమ్మా అందరూ, శ్రమల్లో నుండి దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో నుండి రక్షించే వాళ్ళు ఎవరన్నా ఈ లోకంలో ఉన్నారా? నీకు 1,00,000 రూపాయలు అప్పడిగినా మనకి ఎవరి కాలకన్నా పోయి బా నిన్న రావాల్సింది నిన్ననే ఇచ్చిన, వనగాడు అసలు ఏం ఉండదు, ఊరికి ఎక్స్ట్రా మాట బిల్డప్. వనగాడు అసలు అచ్చ ఉండదు, పాడు ఉండదు, నిన్న వచ్చింటే బాగుండు ఇచ్చింది. మనం ఒక్కొక్కసారి అంతే, ఏమీ లేని వాళ్ళకి అడిగి అడుగుతాం. 1,00,000 రూపాయలు ఏమనంటే సుచావు, ఏమీ లేని వాళ్ళకి అడిగి అడుగుతాం. వాడు వేరే పొద్దున అందరికీ చెప్తాడు, ఏం అవసరం వచ్చింది ఏమో, రాత్రి మా ఇంటికాడికి వచ్చి 1,00,000 రూపాయలు ఎక్కడ ఇన్నాడు, పలక కొడతాడు. ఇంకా ఊరమ్మడి ఏం కొడతాడు? పలక దండోరేస్తాడు. లేక బతకలేక నా కాడికి వచ్చినారు, ఉండలేక నా కాడికి వచ్చినారు కదా. ఎందుకు మనం ఇవి అనిపించుకోవాలా? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను శ్రమల్లో నుండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలోని తప్పించే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దిగులు పడద్దు, భయపడద్దు. మన దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను తప్పించడానికి, నేను రక్షించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నటువంటి వాడు. మనుషులను నిన్ను మోసం చేస్తారేమో కానీ నువ్వు నమ్మిన నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఎప్పటికీ అన్యాయము మోసము చేసేవాడు కానే కాదు. ఆయన నీ జీవితంలో న్యాయము తీర్చేవాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీకు సహాయము చేసేవాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఉపకారములు చేసేవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విమోచన గానముతో ఆనందించు. ఒక పాట కూడా ఉంది కదా, నా విమోచన గానము నీవే, విమోచన గానము నీవే, నా ఆనంద క్షేత్రము నీవే, పాడనా
మౌనముగానే స్తుతి కీర్తన. ఉండండి ఒక నిమిషం. ఎట్ట పాడాలంట స్తుతి కీర్తన? పాడన మౌనముగా. ఎట్ట పాడాలంట దేవుని స్తుతి కీర్తన? నువ్వు పెద్ద నోరు తెరిచి గట్టి గట్టిగా మాట్లాడడం అవసరంలే. నువ్వు ఒక్క మాట పలికినా దేవుడు నీకు పక్షాన ఉంటాడు. ఇక్కడ మీరు అందుకు గమనించండి, 3వ వచనం చూడండి. ఇప్పుడు 3వ వచనం 32:3 చూడండి ఒకసారి. 32:3 నేను మౌనినై ఉండగా. ఏటున్నాడంటే ఈయన అంటే మౌన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? ఏమా వింటున్నాడా లేదా? మౌని ప్రార్థన వింటాడా ఆయన? నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదని అంటాడు దేవుడు. నీ నోరు తెరువుము, నేను దాన్ని నింపేదను. నీకు కావలసినవి ఏవైనా సరే నేను నీకు ఇచ్చేదను, ప్రసాదిస్తా నీకు. నువ్వు దిగులు పడద్దు. నీ శ్రమల నుంచి నేను తప్పిస్తాను. నీకు నేను విమోచన ఇస్తాను. విమోచన ఇచ్చాను నీకు. నీ పాపములు కొట్టివేయబడ్డాయి. నీకు ప్రాయశ్చిత్తము కలిగింది. నీవు ధన్యుడవు, నీవు నీతిమంతుడవు, యథార్థవంతుడవు అని దేవుడు ఈరోజు ఇంత క్లారిటీగా నీతో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మరి ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, అమ్మ వినండి, ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, ఎందరైతే యేసు ప్రభువుని నా సొంత రక్షకుడు, నా దేవుడని ఎందరైతే అంగీకరించారో, మీ జీవితంలో ఎప్పటికీ సంతోషం మీరు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఉపద్రవం వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వానలు లేచినా, నా దేవుడు ఒక చేతితో ఆ తుఫానునంతా ఆపగలడు. హల్లెలూయా. 12 మంది శిష్యులు ఓడలో కూర్చొని ఉన్నారు కదా. ఓడలో కూర్చోండి ఏమొచ్చింది? గాలి తుఫాను రేగింది. రేగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? పడుకోని ఉన్నాడు. ఏం చేస్తాడు యేసు ప్రభు? పడుకోని ఉన్నాడు. గాలి తుఫానులు వస్తూ ఉన్నాయి. నేను అనుకునింటా, యేసు ప్రభు మనసులో అనుకో ఉంటాడు. ఏమనుకుంటాడంటే, ఇప్పుడు నేను పనుకుంటా, గాలి తుఫానులు నువ్వు లేయమ్మా, చూద్దాం వీళ్ళ భక్తి ఎలాంటిదో. ఈ 12 మంది శిష్యులు నాతో పాటు ఉన్నారు కదా, వీళ్ళ భక్తి ఎలాంటిది, వీరి విశ్వాసం ఏంటో చూద్దాం అని చెప్పి దేవుడు అట పనుకో ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆయన మామూలు దేవుడు కాదు, ప్రవక్త కూడా. ఆయన జరగబోయేది కూడా చెప్పగలడు, చేయగలడు, అద్భుతాలు చేయవాడు ఆయన. హల్లెలూయా. గాలి తుఫాను లేచింది. గాలి తుఫాను లేచినప్పుడు ఏం జరిగింది? ఈ శిష్యులంతా కూడా భయపడి, ఓయమ్మా చచ్చిపోతామేమో, యేసుప్రభు కాడికి పోయి అందరికి యేసుప్రభా లే 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 లే, గాలి తుఫానుకు పడవంతా ఊగిపోతుంది, మనం చచ్చిపోయిట్టున్నాము, మనం మునిగిపోయిట్టున్నాం అంటే యేసుప్రభు లేచి ఏమన్నాడు? ఏం కాదులే, నేను కాపాడుతులే అన్నాడా? ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా, ఎంతకాలము నేను మీతో ఏగలరా? నేను చూడండి, యేసు ప్రభుతో పాటు ఉండినటువంటి శిష్యులకు కూడా ఏమి లేదంట, విశ్వాసం లేదు, అల్ప విశ్వాసం. ఈరోజు మనం కూడా అంతే. ఏదైనా భయం వచ్చినప్పుడు, భీతి వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, కష్ట నష్టాలు వచ్చినప్పుడు, ఏమన్నా మన జీవితంలో ఎదురైనప్పుడు దేవుణ్ణి మర్చిపోతాం. మనం కూడా మర్చిపోతాం. ఒక సామెత ఉంది, కుక్క ఊరంతా తిరుగుతుందంట నాదే అని. ఒకసారి ఉండదంట. ఒకరోజు ఒక స్తంభానికి కట్టేసినట్ట, దాన్ని తోక చక్కగా లాగుదామని ఒక స్తంభానికి కట్టారంట. బాగా పెద్ద కట్టినారంట. ఒకరోజు అంతా కట్టేసినట్ట తోకను. అక్క నిలుక్కోందంట, ఇట చక్కగా తోక నిలుక్కొని ఉందంట. యజమాని అన్నాడంట, అరే దానికి అన్నం పెట్టండి అన్నాడంట. 2 రోజులు అయిందంట, తోక నిలుక్కొనే ఉందంట. అట్నే బాత్రూమ్ కూర్చుంటుందంట, అట్నే పాసిపోతుందంట. సరే రంగ బాగా తోక సెట్ అయింటది కానీ కట్టె ఊడిదీయండి అన్నాడంట. కట్టె ఊడిదీచని అని వచ్చిందంట. మళ్ళా ఏమొచ్చిందంట? కుక్క తోక వంకర అనేది. అందుకే ఈరోజు యేసు ప్రభువు నమ్మిన మనం కూడా ఒక్కొక్కసారి వంకర బుద్ధి మన కాడ కూడా ఉంది. దేవుడేమో నిన్ను సరి చేస్తానైనా, నా కాడికి రా, నీకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటా, నిన్ను కాపాడుకుంటా, రక్షించా, నా కాడికి రాబిడ్డా అని దేవుడు అంటే, వచ్చ ప్రభా నువ్వు కాకుండా ఇంకెవరున్నారైనా, నాకు నువ్వే దిక్కునైనా, నువ్వు లేకుండా ఏడిసి మొత్తుకొని, తీరా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు, నేను బతకలేను, ఇంకా నేను చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరికి సంతోషము? దేవునికి సంతోషమా? ఎవరికి సంతోషం? అది సైతానుగానికి సంతోషం. వాడు ఎక్కిలి నవ్వుతాడంట. వాడు సంతోషం అలివి కానీ సంతోషం.
నీ జీవితంలో వంకరితనాన్ని పోగొట్టుకొని అది చేదైనా తీపైనా సరే ప్రభుని స్తుతించడం అలవాటు చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్లో చూస్తూ ఉన్నాము మారా కదా. మారా ఏం చేశాడు? దేవుడు మారాను మధురముగా మార్చినాడు. మారా వంటి ఏది మన పాడ మధురముగా చేసి చినావు. మారా వంటి నా జీవితాన్ని నువ్వేం చేసినావు దేవా? మధురంగా మార్చినాడు. హల్లెలూయా. మారా చేదుకు సాదృశ్యం. నీళ్లు కావాలని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఆ చెట్టు నరికి ఆ నీళ్ళలో వేయి, ఆ నీళ్ళు ఏమైపోతాయి అన్నాడు? తీయగా అయిపోతాయి అన్నాడు. ఎట్లయితుంది దేవా? అది మారా అంటే చేదు చెట్టు, నీళ్ళలో వేచే ఇంకా మేము చేదు నీళ్ళు చావు అని చెప్తున్నావు మాకు అని అన్నాడు. ఏమన్నా దేవునికి చెప్పిన మాటకు వ్యతిరేకం చెప్పినాడా? దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆ ఎడారిలో ఆ ఎర్రటి ఎండలో ఆ చెట్టును నరికి నీళ్ళలో వేయగానే ఆ నీళ్ళు ఏమైనాయి? నీళ్ళు తీయగా మారిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎడారిలో చెట్లు మొలుస్తాయా? ఇసుకలో ఎడారిలో పెద్ద పెద్ద చెట్లు మొలుస్తాయా? అట్లాంటిది మరి ఎడారిలో ఆ మారా అనే చెట్టు ఉందంటే అది ఎవరు పెట్టినట్టు? ఇప్పుడు మరి ఆడ ఎవరి కోసం పెట్టినాడు? అది తన ప్రజల కోసమే ఆడ ముందే సెట్ చేసి పెట్టినాడు. నా బిడ్డలు ఒకనొక సమయంలో దారిలో వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్లు దాహం అవుతాయి, ఆడ చేదు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ చెట్టు నరికి దాంట్లో వేయాలా అని దేవునికి అన్నీ కూడా ముందే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో కూడా రానున్న రోజులో దేవునికి మంచివి నీకు జీవితంలో జరిగిస్తాడు. ఎదురు చూడాలా. నీ ప్రయాణం ఆపుకోకూడదు. నీ ప్రయాణము కొనసాగించాలా. నీ ప్రయాణము దేవునితో పాటు కొనసాగిస్తే ముందున్న రోజుల్లో దేవుడు నీ మీద కృపాక్షేమముతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆలోచించాలా. ఈరోజే నేడే నీ పరిహారం పొందుకో, ప్రాయశ్చిత్తం పొందుకో. ప్రభువు చెప్పిన అడుగు నడువు, ఆయన చూపించిన మార్గంలో నడువు, ఆయన దాగు చోటులో ఉండు. ఆయన నిన్ను రక్షిస్తాడు, నీకు విమోచన ఇస్తాడు. ఆయన చూడండి ఒకసారి 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గములు నీకు బోధించెను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. నీ మీద దేవుడు ఏం పెట్టినాడంట? సీసీ కెమెరా పెట్టినాడంట నీ మీదరా. ఏం పెట్టినాడంట నీ మీదరా? సీసీ కెమెరా దృష్టి పెట్టినాడంట నీ మీద. నువ్వు కూర్చున్నది దేవునికి తెలుసు, నువ్వు నిలబడుకునేది దేవునికి తెలుసు. ఇప్పుడు దొంగలు వచ్చి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసినాయంటే ఫస్ట్ పోలీసులు ఏమి ఎదుగుతారు? సీసీ కెమెరా ల్యాండ్ చూడండి, ఎవరింటికి అక్కడ సీసీ కెమెరా చూడండి అని మొత్తం సీసీ కెమెరాలన్నీ ఎతికి పరీక్షించి వాడు ఎన్ని గంటలకు వచ్చినాడు, ఎన్ని నిమిషాలకు వచ్చినాడు, ఎన్ని సెకండ్కు దొంగతనం చేసినాడు, ఎన్ని సెకండ్కి ఇంట్లోంచి అన్నీ కూడా దేంట్లో రికార్డ్ అయి ఉంటాయి? కెమెరాలు రికార్డ్ అయి. దొరుకుతాడా దొరకడా దొంగ? వాడు యాడున్నా సరే దాన్ని ఆధారం చేసుకొని వాడు అమెరికాకు పోయినా సరే ఎక్కడ దాక్కున్నా సరే ఆ చిన్న ఫోటోతో ఆ చిన్న ముఖముతో వాడిని గడ్డకు తీస్తారు. అయితే సమయం పట్టొచ్చు కానీ దొరకడం మాత్రము పక్క. ఈరోజు మరి దేవుడు నీ మీద కూడా ఏముంచినాడంట? దృష్టి ఉంచినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఆయన చూస్తున్నాడా చూడడా? ఇప్పుడు నువ్వు ఏడుస్తే ఆయన చూస్తాడా చూడడా? నీకు జ్వరం వచ్చింది ఆయన చూస్తాడా చూడడా? నీకు వ్యాధి బాధలు ఉన్నాయి ఆయన చూస్తాడా చూడడా? చూస్తాడు, బాగు చేస్తాడు, రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. ఎందుకు నీ మీద దృష్టి పెట్టినాడు ఆయన అంటే నిన్ను కాపాడుకోవడానికి. హల్లెలూయా. సైతానుగాడు గర్జించు సింహములాగా తిరుగుతున్నాడంట నీ కోసం. కానీ దేవుడేమో నీ మీద దృష్టి ఉంచి రే ఆ వలగ తిరిగాకు, ఇటు తిరుగు, అటు తిరిగితే వాడు నిన్ను మింగుతాడు, ఇటురా ఈ మార్గంలో నడువు అని. చూడ పై మాట చదవండి, ఏముంది అక్కడ? నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఏం చెప్తాడంట? బోధిస్తాడంట. దేవుడు బోధ చెప్తాడంటమ్మా నీకు. అంటే ఒక టీచర్ లాగా
ఇప్పుడు తరగతిలో టీచర్ ఏం చెప్తాడు? పిల్లలందరికీ కథలు చెప్తాడు, లెసన్ చెప్తాడు, పరీక్షలు పెడతాడు, కొడతాడు, తిడతాడు. చదువు ఏం చేస్తాడు? మొత్తం లాస్ట్కి అయితే చదువు నేర్పిస్తాడా? నేర్పిడా? మొద్దుగానికి నేర్పించాడా? మొద్దుగాడు ఉంటాడు, మొద్దుగాడు. వాని ఎంత కొట్టినా, వానికి ఎంత చేసినా వానికి ఏం రాదు, చదువు రాదు. లాస్ట్కి ఏమంటాడు? ఇంకా సారు పోయి పరకలు అమ్ముకోపోరా అంటాడు. ఏమంటాడు? ఇంకా పరకలు అమ్ముకోపోరా అని, ఇంకా దేనికి పనికి రావు, ఎంత కొట్టినా అంతే, ఎన్ని పరీక్షలు పెట్టినా అంతే, నీకు జ్ఞానం లేదు, ఏమి లేదు, పోరా నువ్వు అంటాడు కదా. యేసు ప్రభుకి నిన్ను బోధిస్తాడు. ఆయన నీ బోధించినప్పుడు ఆయన బోధను, ఉపదేశమును అంగీకరించుకొని ఆయన ఉపదేశాను సారమును నడుచుకుంటే, ఆయన ఉపదేశము సారముగా నీవు బ్రతికితే నీకు ఖచ్చితంగా పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఒక సౌందర్యమైన నగరము నీ కోసము నా కోసము నిర్మించబడతా ఉంది. పరలోక రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు కొందరే. ఎంతమంది అంట? కొందరే. పరలోక రాజ్యంలో ప్రవేశించేది ఎంతమంది? కొందరే, సమ్ పీపుల్. మరి మిగతా వాళ్ళ సంగతి అంతే ఏంది? మొద్దోళ్ళు అన్నమాట, చదువు రాని వాళ్ళు అన్నమాట. దేవుడు అంటే లెక్క చేయని వాళ్ళు, దేవుడు అంటే పట్టించుకున్న వాళ్ళు, దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు, పాపములకు అలవాటై పాపములకు దాసులై లోక వ్యసనాలు, లోక అలవాట్ల, ఆచారాల పద్ధతులతో పట్టి పీడించబడుతున్న వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకము చేసుకోడంట. కొందరినే ఆయన రాజ్యంలోకి తీసుకుంటాడంట. హల్లెలూయా. ఎంతమందిని తీసుకుంటాడంట? అంటే 100 మందిలో కొంతమందినే. 100 మందిని తీసుకోడంట. 100 మందిని టెస్ట్ పెట్టి వాళ్ళ మీద దృష్టి పెట్టి, వాడు ఎలాంటి వాడు, వాని కథ ఏంది, వాని బతికేంది, వాని జీవితం ఏంది, వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, వాని సంగతి ఏంది, నేనంటే ఇష్టమా లేదా, నేను చెప్పినట్టు నడిచినాడా లేదా, శ్రమల్లో నాకు ప్రార్థన చేసినా లేదా, పాపాలు ఒప్పుకున్నాడు లేదా, పరిహారం పొందుకున్నాడు లేదా, ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు లేదా, అన్నీ కూడా దేవుడు దృష్టి ఉంచి ఆలోచించి మళ్ళీ నిర్ణయం తీసుకుంటాడు. ఏమని? ఈ బిడ్డ నా కాడికి రావచ్చు. ఇప్పుడు మనం విమానం ఎక్కాలంటే ట్రైన్ అయితే సులభంగా ఎక్కుతాం, ట్రైను బస్సు ఎవడైనా ఎక్కచ్చు, ట్రైన్ బస్సు. విమానం ఎక్కాలంటే నువ్వు మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని పోవాలా. మెడికల్ సర్టిఫికేట్, నీకు ఏ రోగం ఉండకూడదు, ఒకవేళ రోగం ఉన్నా కానీ డాక్టర్ పర్మిషన్ ఇవ్వాలా, ఏమో పైన విమానంలో ఎగరచ్చు అని డాక్టర్ ఒక సంతకం ఇవ్వాలా. ఇకే మాత్రలు కానీ, టానికులు కానీ, ఇంజక్షన్ అన్నీ నువ్వు తెచ్చుకోవాలా. ఏ ఇబ్బంది జరిగినా వాళ్ళు నిన్ను ఎగరిని కూడా ఎగరనీరు. తిరిగి విమానం వెనక్కి తీసుకొచ్చారు. నీకేమైనా పొరపాటున విమానంలో నీకు ఫిట్స్ వచ్చినాయనుకో, పచ్చగత్త వాయు ఏదో ఒకటి వచ్చింది అనుకో విమానంలో, వాళ్ళు ఏం చేస్తారు? టక్కునే నేను గమ్యానికి తీసుకొని పోరు, వెనక్కి తీసుకొచ్చి యాడు ఎక్కినవో అనేది దించిపోతారు. ఆలోచన చేయాలి. మరి విమానం ఎక్కాలంటే అన్ని రూల్స్, డబ్బులు కట్టేది మనము, కూర్చోవని పోవాల్సింది మనము. 4 గంటల ముందే పోయి కూర్చోవాల. 4 గంటల ముందే పోయి విమానం కోసం ఎదురు చూస్తుంటే ఒకడు పోలీసులు లోపలికి పిలుస్తాడు, మొత్తం ఎతుకుతాడు, మొత్తం బట్టలు విడదీయమంటాడు, అన్ని లోపల వస్తువులు అన్నీ చెక్ చేస్తాడు. చిన్న పిన్ను సుద్దు కూడా నీ దగ్గర ఉండదు, ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోనీయుడు. అసలు చాలా ఛార్జర్ కూడా వద్దంటాడు, ఛార్జర్ కూడా పెట్టుకోవద్దంటాడు, ఛార్జర్ వైర్ కూడా వద్దంటాడు, బట్టలు 2 పెట్టుకోమంటాడు. అన్నీ కలిసి ఒక 5 కేజీలు 6 కేజీలు ఉండాలి అంతే. చూడండి ఎన్ని కండిషన్లో విమానం ఎక్కాలంటే, ఒక ప్రాంతానికి పోవాలంటే ఎన్ని కండిషన్లు పెడుతున్నాడు విమానం ఎక్కేటోళ్ళు. అట్లాంటిది ఒక ఆకాశంలో ఎగరాలంటే అన్ని రూల్స్ ఉంటే, పైనున్న ఆకాశంలోనికి పరలోక రాజ్యానికి మనం పోవాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయి? ఆలోచన చేయాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఊరికే గాల్లో విమానం చూస్తేనే విమానం అని మనం మురిసిపోతాం. నేను చందు నా భార్య ఆడ కడపలో పోతా ఉంటే విమానం మా ముందర ఎంత పెద్ద లావు పోతుంది. దాన్ని ఎక్కాలంటే ఎంత ప్రయాసపడాలనో, ఎంత కష్టపడాలనో. ఎందుకు టికెట్ మామూలుగా ఉంటుంది, బస్సు టికెట్ ఉంటుంది, దానికి 10,000 ఉంటుంది ఒక్కొక్కరికి, స్టార్టింగే 15,000 ఉంటుంది. ఎక్కడికైనా పోవాలి 1,00,000 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే అది మనల్ని గాల్లో తీసుకుని పోతుంది, అన్నిటికంటే స్పీడ్గా పోతుంది. అది 1000 కిలోమీటర్లు 2,000 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది. అది గాల్లో ఎగిరే విమానానికి అన్ని రూల్స్ ఉంటే, పరలోక రాజ్యములను ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పరిశుద్ధుడు అని ఆరాధించాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయి, ఎన్ని కట్టడాలు ఉంటాయి. నువ్వు ఎంత దిగమింగాలి ఈ లోకంలో, ఎంత అణుచుకోవాలా, ఎంత మౌనంగా ఉండాలి, నువ్వు ఎంత తగ్గించుకొని ఉండాలి. నువ్వు పరలోక రాజ్యం అంటే ఆశమాశ విషయం కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అది సామాన్యులు, లోక పాపులు పోయే స్థలం కాదు.
అక్కడికి పోయేది పరిశుద్ధులే, నీతిమంతులే, యథార్థులే పరలోక రాజ్యానికి వెళ్ళేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంలో కొందరు పోతారు కాబట్టి ఆ కొందరిలో నువ్వు నేను కూడా ఉండాలా. అర్థమే నేను చెప్పేది? ఈ లోకంలో ఏమి సంపాదించుకుంది ఏం తాని మీరు ఎన్ని పక్కన పెట్టుకోండి, కష్టపడండి, అంతేగాని ఈ లోకానికి అలవాటు పడాకండి. ఇంకా డబ్బు లేకపోతే బతకలేము అనుకోవాకండి, యేసు లేకపోతే నేను బతకలేను అనుకోండి. భక్తిపరుడు అదే అనుకుంటాడు. అందుకే భక్తిపరుడు ఏడబడతాడు, కూర్చోడు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు, ఎక్కువ ఏడంటాడు, ముసలం ముచ్చట్లు పెట్టుకోడు, నోటితో బూతులు మాట్లాడు, చెడు తలంపులు చేయడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పడు, అన్యుల దగ్గరికి పోడు, అన్యుల ప్రసాదాలు అయ్యి తినడు. ఎందుకంటే వాడు భక్తిని కాపాడుకుంటాడు. వారి చేతులతో ప్రార్థన చేస్తాడు, నోటితో ప్రార్థన చేస్తాడు, కాళ్ళతో ప్రభు సన్నిధిలోకి పోతాడు. దేవుడు అంటే భయము, భక్తి ఉంటుంది కాబట్టి భక్తిపరుడు చాలా భక్తిగా కొనసాగిస్తాడు. కానీ భక్తి లేనివాడు ఏం చేస్తాడు? ఏం కాదుపా, ఏమవుతుందిపా, ఎవరు చూస్తున్నారుపా, ఏమవుతుందిపా అని నిర్లక్ష్యము చేస్తారు. ఈరోజు మరి నువ్వు భక్తునిగా ఉన్నావా, లేదంటే అభక్తితో భక్తిహీనతతో నువ్వు ఉన్నావా? ఆలోచన చేయి. ప్రభు అంటున్నాడు నువ్వు ధన్యుడిగా కావాలి. ఒకటి ఆలోచించుకొని ఒక తీర్మానం తీసుకుందాం. మంచి సమయం దేవుడు మనకి ఇచ్చినాడు, నీతిమంతునిగా తీర్చిదిద్దే దేవుడు మనకున్నాడు, నీ మీద దృష్టి పెట్టినాడు, నిన్ను కాపాడుతాడు. నువ్వు ఏం టెన్షన్ పడ్డం అవసరంలా. ఎన్ని శ్రమలు వచ్చినా, నీ గొంతు మీద కత్తి పెట్టినా యేసుప్రభు నాకు ఉంటాడు, యేసుప్రభు చూసుకుంటాడను. గొంతు కోసినప్పటికి కూడా యేసుప్రభు నాకున్నాడు, యేసుప్రభు చూసుకుంటాడను. అంతే, ఆయనకు అప్పగించుకో సమస్తం. ఈ యేసుప్రభు నమ్ముకున్న జీవితం అంతా నాశనమైంది. వాళ్ళు చూడు, యేసుప్రభు నమ్ముకుని ఎంత బాగుండరు, లక్షణంగా ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు వారికి అనేకమైన ఏమున్నాయంట, భక్తిహీనులకు అనేకమైన ఏమున్నాయంట, వేదనలు ఉన్నాయంట. ఏమనంట, భక్తిహీనులకు వేదనలు. మెంటలు ఎక్కిపోతుంది వాళ్ళకి. అడగండి పోయి ఒకసారి. నువ్వు నేనన్నా మేలు, బాగా ముడుపు పుట్ల తిని సంతోషం నవ్వుకుంటా, మాట్లాడుకుంటా, జోకులు వేసుకొని సరదాగా ఉంటాం. చెప్పి దేవుని సన్నిధిలో కూర్చుంటాం, పాటలు పాడతాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, గణపరుస్తాం, బల్ల తీసుకుంటాం, వారం అంతా ప్రభుకు తగినట్టుగా నడుచుకుంటాం, భక్తి పరులుగా ఉంటాం, యథార్థంగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటాం, అన్యాయం చేయము, అతిక్రమం చేయము, మోసం చేయము, టక్కరి చేయము. కానీ వాళ్ళు మాత్రం టెన్షన్గా ఉంటారు వాళ్ళు. అవునా కదా? టెన్షన్ ఎక్కువ వాళ్ళకి. ఏం నష్టపోతామేమో, ఏ కీడు వచ్చి మీద పడుతుందేమో అని భయం. కానీ మనకి ఏ కీడు వచ్చినా మనకి ఎవరున్నారు? మనకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షంలో ఉండగా నీకు రూపించబడి, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లింపబడదు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయేమో, నడు నొప్పులు ఉన్నాయేమో, అనారోగ్యం ఉందేమో, వ్యాధి ఉందేమో, బాధలు ఉన్నాయేమో, ఏం కాదు, ఇవన్నీ పట్టించుకోవద్దు, వదిలేయి. దాని గురించి ఆలోచన చేసి దాని గురించి ఎంత సమయం వృధా చేసుకోవాకు. దేవుని సన్నిధికి పాక్కుంటూ వచ్చినారు. దేవుని సన్నిధిలో మంచం మీద అనుకుంటే నలుగురు ఎత్తుకొని వచ్చి దేవుని దగ్గర దింపలేదా? పైన పెంకులు ఉడిదీసి ఒక వ్యక్తిని మంచం మీద దించినారు కిందికి. నువ్వేందో చిన్న దగ్గు వచ్చినా, పడిశం పట్టినా, ఈరోజు నాకు పడిశం పట్టిన కూడా రారు కొంతమంది చర్చికి. జ్వరం వచ్చినా రారు, కొంతమంది అయితే ఊరు రారు ప్రార్థనకి, ఎప్పుడో సంవత్సరంగా ఒకసారి వచ్చారు. హల్లెలూయా. ప్రతి దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. ప్రభు సన్నిధిలో నీవు సంతోషంగా ఉండాలంటే, ఉల్లసించాలంటే, ఆనందించాలంటే ఆయన నీ మీద దృష్టి పెట్టాడు. నువ్వు కూడా ఆయన మీద ఏం పెట్టాలా? దృష్టి పెట్టాలా. ప్రభువు నన్ను చూస్తున్నాడు, ప్రభువు నన్ను గమనిస్తున్నాడు అనే భయము, భక్తి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ రోజు నుంచి నీ జీవితానికి ఏ పాపము ఉండదు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. మంచి వాక్యముతో దేవుడు మనతో మాట్లాడినాడు ఈ రోజున. మోకరించే వారందరూ కూడా మోకరించండి. మోకరించలేని వారు కళ్ళు మూసుకోండి. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా నీకు వందనాలు. మంచి వాక్యముతో మమ్మల్ని బలపరిచి నీకు వందనాలు, స్థిరపరిచి నీకు వందనాలు. మాకు కావాల్సిన అనుదిన ఆహారము, మాకు కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యం మాకు దయచేసి నీకు వందనాలు. అన్ని వేళలలో, అన్ని సమయాలలో ప్రభా నీవు మాకు చాలిన దేవునిగా ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా నీ బిడలమైన మా అందరి ఎడల నీ కృప మెండుగా ఉంచి మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించి నీకు వందనాలు, స్తోత్రాలనైనా. మేము చేయించిన ప్రతి పనులు కూడా ప్రభా సఫలపరచండి, విజయం అనుగ్రహించండి ప్రభా. ఎందరైతే మరి ఎక్కడెక్కడి నుంచి, ఏ ప్రాంతాల నుంచి ఇలా వీక్షిస్తున్నారో ఈ రోజున ప్రతి ఇంటిలో కూడా ప్రభా నన్ను పంపించినావు.
నీ సువార్త చెప్పడానికి నన్ను పంపించినది నీకు వందనాలు తండ్రి. ప్రతి ఇంటిలో ఈరోజు నా స్వరం వినిపించడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగోనైనా కల్లూరుకి మాత్రమే నన్ను పెట్టుకోకుండా రాష్ట్రమంతా, దేశమంతటా, ప్రపంచమంతటా కూడా ప్రభా ఈ పరిచర్య విస్తరింపజేస్తుంది నీకు వందనాలు తండ్రి. అనేక మందిని దీవిస్తున్నందుకు, ఆశీర్వదిస్తూ నీకు వందనాలు నాయన. ఒక యవనస్తునిగా నేను చేసే ప్రార్థన విని, యవనస్తుని నేను చేసే ప్రసంగాలు విని అనేక మంది క్రీస్తు వైపు త్రిప్పబడి, అనేక మంది క్రీస్తు వైపు నడుచుచూ ఉండుండగా వారికి నీవే తోడుగా ఉండమని ఈ సన్నిధిలో వేడుకుంటా ఉన్నాము తండ్రి. ప్రభా, నీ బిడ్డలు ఏ ఆశతో చేరారో వారి ప్రతి ఆశను తీర్చండి. వారికి ఏ చింత ఉందో, ఏ కష్టం ఉందో, ఏ వ్యాధి బాధ ఉన్నదో ప్రభా వాటన్నిటి నుంచి విడుదల కలిగించండి. ప్రభా, నీ బిడ్డలు నీవే పోషించమని, నీ బిడ్డలు నీవే బలపరచమని, నీ బిడ్డలు నీవే స్థిరపరచమని ప్రభా, నీ బిడ్డలు నీవే అత్యధికముగా హెచ్చించి ఉన్నతమైన స్థలముల మీద నివసింపచేయమని వేడుకుంటా ఉన్నాము తండ్రి. నీవే తోడుగా, నీవే నీడగా మాకుండమని వేడుకుంటూ, నీవే మా దాగు చోటువైనందుకు నీకు వందనాలు తెలియపరచుకుంటూ మమ్మల్ని శ్రమల నుంచి రక్షించండి, ఇబ్బందుల నుంచి రక్షించండి. అల్ప విశ్వాసుల వల్ల కాకుండా నీలో విశ్వాసం అధికమై ప్రభా నీలో మేము ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయము చేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.